గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట్, ఎల్బీ నగర్ ఏరియాతో పాటు అటు ఉప్పల్ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోనూ రాత్రి నుంచి వాన పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హిమియత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మరికొండ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఇక నార్సింగి ప్రాంతంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరువాన కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట్, ఎల్బీ నగర్ ఏరియాతో పాటు అటు ఉప్పల్ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోనూ రాత్రి నుంచి వాన పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, హిమియత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇక నార్సింగి ప్రాంతంలో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో కూడా జోరు వాన కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. రెడ్డిక సిటీలోని వర్షంపై మరిన్ని డీటెయిల్స్ హరిత ప్యారడైజ్ నుంచి అందిస్తారు. హరిత, హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇటు ముఖ్యంగా ప్రధాన రహదారులలో రోడ్ల మీద వెళ్ళాలంటే కొంత ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్దున్నాను. ఇక్కడ చూడొచ్చు ఫ్లైఓవర్స్ పైన అయితే కొంత కార్లు కావచ్చు, బైక్లు స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ ఉంది. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం దాదాపు 3 సెంటీమీటర్లకు పైగానే వర్షం నమోదైంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే కాలనీల్లో అయితే ఈ వర్షం నీరు ప్రభావంగా కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే పనుల మీద బయటకు వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని రావాలని ఇప్పటికీ అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో కొంత సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇటు బైకర్స్ ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటికి రావడం లేదు. ప్రజెంట్ మనం చూడొచ్చు మధ్యాహ్నం కూడా ఉదయం పూట ఉన్న విధంగా వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన ముసురు కనిపిస్తోంది. ఒక్కోసారి మోస్తారు వర్షం స్టార్ట్ అవుతూ మళ్ళీ నార్మల్ వర్షానికి వస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. హైదరాబాద్లోని ముఖ్యంగా సికింద్రాబాద్ కావచ్చు, దీనికి సంబంధించి బేగంపేట్ లాంటి ప్రధాన ఏరియాల్లో కొంత ట్రాఫిక్ మనం చూడొచ్చు. బస్సులు కావచ్చు, ఆటోలు, దాంతోపాటు కార్లు, 2 వీలర్స్ స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఫ్లైఓవర్ల పైన కూడా ఈ వర్షం నీరు కారణంగా కొంత వాహనాల రాకపోకలకైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైన ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ గ్రేటర్ పరిధి వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఈ వర్షం అయితే మోస్తారు నుంచి అక్కడక్కడ తుంపర్లతో కూడిన వర్షం అయితే కొనసాగుతోంది. అయితే ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఇటు ఆఫీసులకు కావచ్చు, స్కూళ్ళకి, వివిధ పనుల మీద బయటికి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆటో వాళ్ళలో కూడా కొంత గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు బేగంపేట్, రసూల్పుర, సికింద్రాబాద్, ప్యారడైజ్, మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, దాంతోపాటు జేబీఎస్ వైపు ఎక్కువగా వాహనదారులు వెళ్తుంటారు. దాంతోపాటు కొంత వివిధ జిల్లాలకు వెళ్ళే బస్సులు కూడా ఈ రూట్లోనే ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాహనాలు ఫ్లైఓవర్ల మీద కొంత ట్రాఫిక్ జామ్ వల్ల స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు బైకర్స్ కూడా వర్షం కారణంగా ఈ బైక్లు స్కిడ్ అయి కూడా కొంత ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్న సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు సికింద్రాబాద్ కావచ్చు, ప్యారడైజ్, ప్యాట్నీ ఈ ప్రధాన ఏరియాల గుండా మనకు రాకపోకలు సాగించే వాహనదారులు కొంత స్లోగా కదులుతున్నాయి. దానికి తోడు ఇటు మనకు ప్రధానంగా ఆటో వాళ్ళు కావచ్చు, గూడ్స్ క్యారియర్ చేసే వెహికల్స్ కూడా కొంత హెవీగా ఒకేసారి వస్తుండడంతో ఫ్లైఓవర్స్ పైన కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇటు అంబులెన్స్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఇటు హాస్పిటల్స్ ఉన్న ఏరియా కాబట్టి ఇటువైపు వచ్చే వారికి కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కురుస్తున్న ముసురు కావచ్చు, కొన్ని చోట్ల మోస్తారు వర్షం అయితే నమోదవుతోంది. దీని కారణంగా ఇటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా
సికింద్రాబాద్లో చాలా వరకు కూడా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ మరొక గంట సేపట్లో అన్నీ ఒకేసారి ఓపెన్ అవుతుంటాయి కాబట్టి ట్రాఫిక్ జామ్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోని ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా ప్రధానంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి మనకు సికింద్రాబాద్లోని సంగీత సర్కిల్ కావచ్చు, దాంతోపాటు క్లాక్ టవర్, మనకు ఇటు ప్యాట్నీ ప్యారడైజ్ ఈ మార్గాల్లో చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ మనకు లోతట్టు ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోయే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, దాంతోపాటు సికింద్రాబాద్ ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. అయితే ఈరోజు రాత్రి వరకు కూడా హైదరాబాద్కి ఎల్లో కలర్ వార్నింగ్స్ ప్రజెంట్ కొనసాగుతున్నాయి. రానున్న 2-3 గంటల్లో ఆరెంజ్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ఐఎండీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇస్తున్న అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ జామ్ని మనకు గూగుల్ మ్యాప్లో కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ కూడా వాహనదారులు వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. దానికి తోడు ఇటు మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నిలుస్తున్న వాటర్ని క్లియర్ చేస్తూ ట్రాఫిక్ని స్లోగా మూవ్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా మరొక 2-3 గంటల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ లేటెస్ట్ నౌకాస్ట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇటు మనకు హైడ్రా సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో మనకు ఉదయం చూసాము హైటెక్ సిటీ వైపు కావచ్చు, గచ్చిబౌలి వైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాలను గుర్తించి ఆ ఏరియాల్లో ముఖ్యంగా ఈ వర్షం కంటిన్యూ అవుతోంది కాబట్టి ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వర్షం సందర్భంగా ఇటు ముఖ్యంగా మనకు లోతట్టు ప్రాంతాల్లో ఈ నిలిచిపోయిన వాటర్లో స్లోగా వెళ్తున్న కారణంగా ఎప్పటికప్పుడు ఈ వాటర్ని క్లియర్ చేస్తూ కూడా వాహనదారులు 2 వీలర్స్ కార్లను అయితే పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రేపటి వరకు కూడా హైదరాబాద్ నగరానికి ఎల్లో వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ తుఫాను కారణంగా మనకు నగర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వర్షపాతం అయితే నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా మనకు ఇటు జేబీఎస్ కావచ్చు, దాంతోపాటు తార్నాక వైపు వెళ్తున్న ప్రధాన కూడళ్ల వద్ద ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిబ్బంది పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. మనకు రైల్వే స్టేషన్కి వచ్చే ప్రయాణికులు కూడా ఎక్కువగా ఈ మార్గం గుండానే వస్తుంటారు. దాంతోపాటు మనకు వివిధ జిల్లాలకు వెళ్ళే ఏరియా కూడా ఇదే కావడంతో సికింద్రాబాద్ ఈ కంటోన్మెంట్ ఏరియాలో ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే మరొక 2-3 గంటల్లో నగరానికి మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రయాణికులు కావచ్చు, నగర వాసులు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే సాయంత్రం అవుతున్న కొద్దీ వర్షం ఎక్కువ అవుతుంది, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నగరంలోని చాలా ఏరియాల్లో ఇదే విధమైన కండిషన్స్ కొనసాగుతున్నాయి. మోస్తారు వర్షం చాలా 2-3 గంటల నుంచి కూడా మరింతగా ఎక్కువైంది. రానున్న 2-3 గంటల వరకు కూడా ఈ జోరువాన ఇంకా కంటిన్యూ అవకాశం ఉంటుంది కాబట్టి నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి కొంత స్కూల్స్ కావచ్చు, వివిధ పనుల మీద బయటకు వచ్చే వాళ్ళతోటి వాహనాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు ఇటు సికింద్రాబాద్ కావచ్చు, తార్నాక వైపు వెళ్ళే మార్గాలు కూడా కొంత స్లోగా మోతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ ఏరియాలో మెట్రో కూడా అందుబాటులో ఉండడంతో ఈరోజు కొంత వర్షం కారణంగా ఇటు ప్రయాణికులు కూడా మెట్రో స్టేషన్స్ వద్ద వాహనాలను పార్కింగ్ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో మనకు సికింద్రాబాద్ కావచ్చు, దాంతోపాటు మనకు రసూల్పుర, బేగంపేట్, అమీర్పేట్ లాంటి ప్రధాన జంక్షన్స్లోని మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా కొంత ఇటు నగరవాసులు ప్రయాణికులతో అయితే రద్దీగా కనిపిస్తోంది. ఇటు ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ల వద్ద కూడా కొంత ట్రాఫిక్ జామ్ ప్రయాణికులతో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వివిధ మార్గాలకు వెళ్తున్న బస్సులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీని బట్టి పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు కంటోన్మెంట్ సికింద్రాబాద్ పరిధిలో జోరుగా వర్షం అయితే కొనసాగుతోంది. ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించే అవకాశం ఉంది. మరొక 2-3 గంటలకు మాత్రం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే కొంత మనకు 5 సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా సూచిస్తున్నారు. ఇటు నగరంలో ప్రధాన కూడళ్లలో పెరుగుతున్న ఈ ట్రాఫిక్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హైడ్రా కావచ్చు,
మనకు ట్రాఫిక్ సిబ్బంది ముఖ్యంగా ఫ్లైఓవర్స్ పైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మనకు ఈ ఏరియాలో మనకు పారడైజ్ కావచ్చు, ప్యాట్ని, దాంతోపాటు తార్నాక, సంగీత సర్కిల్ ఈ మార్గాల్లో ఎక్కువగా సాయంత్రం పూట ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వాళ్ళ వెహికల్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మార్గాల్లో ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు వాటర్ ఎక్కడ కూడా నిలిచిపోకుండా మాన్సూన్ బృందాలు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నాయి. ఓటు స్టూడియో.